త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర అంటూ ఉన్నారు కేటీఆర్. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి అనేది కేటీఆర్ పిలుపు. సార్, కార్యకర్తలతో కూడా నేను మాట్లాడుతూ చాలా అంశాలని ప్రస్తావించారు. ఒకసారి అబ్బాయి ప్లే చేయండి. పేరు చెప్పి భయపెట్టుకుంటే బిల్డర్ల దగ్గర పైసలు గుద్దులే గుద్దు. ఏ బిల్డర్ యాడ దొరుకుతాడా, ఏ నీ ఇల్లు కూడా కొడతాం, నీ బిల్డింగ్ కూడా కొడతాం అని బెదిరించుడు, పైసలు గుద్దుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, వేరే పైసలు వాడేద్దాం, అంతా జూబ్లీహిల్స్ అంటే పేరుకి జూబ్లీహిల్స్ అంతా గరీబోలే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అవతల తక్కువ కాదు, వాళ్ళ సర్వశక్తులు ఉంటారు, అధికారం ఉన్నారు, అడ్డగోలు పైసలు ఉన్నాయి, బెదిరిస్తారు. మీరు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయి అంటారు, మీరు ఓటు వేయకపోతే మీకు ఇల్లు రానియమంటారు, మీ ఇల్లు కూడా ఓడతామంటారు, రకరకాలుగా బెదిరిస్తారు. మాట్లాడేది మాట్లాడాలి, చేసేది చేయాలి. ఎందుకంటే ఆ లోపల పోయిన ఓటు వస్తే ఎవరికి తెలియదు, బ్రహ్మదేవునికి తెలియదు. కంపల్సరీ మనం ఏం చేయాలంటే మూడు జవాబు ఎక్కడ ఇవ్వాలి, ఆ బటన్ ఒత్తి కారు గుర్తు కారు రైమని ఉరుకుతుంటే మెజారిటీ గోపన్నకు 16,000 వస్తే ఈసారి మనకు 32,000 దాటితేనే బ్రహ్మాండంగా మనం గెలిచినట్లయితే. రైట్ సార్, జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర అంటూ ఉన్నారు. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై అంతటి ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఉప ఎన్నికలు ఫలితాలకు ఒక ఎన్నిక ఫలితానికే సంబంధం ఉండదు. అందులో ఉప ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధమే ఉండదు. నేను చాలాసార్లు గణాంకాలతో కూడా చెప్పాను. ఇప్పుడు ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓటింగ్ తెచ్చుకొని 37% ఓటింగ్ తెచ్చుకొని 39 సీట్స్ బీఆర్ఎస్ వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 17%కు ఓటింగ్ పడిపోయి ఒక్క సీట్ రాలేదు. మన పోలిక ఎక్కడ ఉంది? నో కంపారిజన్ కదా. తర్వాత మీకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్కి గెలిస్తే ఖాళీ చేసిన సీటు, కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ నోముల నరసింహయ్య చనిపోతే ఖాళీ అయిన సీటు, సో అక్కడ జానారెడ్డి ఓడిపోయాడు, అంత వెటరన్. జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డి ఎంపీ మల్కాజ్గిరి నుంచి, కానీ అక్కడ 2 సీట్లే వచ్చాయి. హుజూరాబాద్లో 3,000 వచ్చాయి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. దుబ్బాకలో 3rd ప్లేస్. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూసినాం కదా. తర్వాత అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం 20,000 మేరతో గెలిచింది 2019 ముందు. ఎలక్షన్ 2019కి వచ్చేవరకు ఓడిపోయారు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఎన్నిక మరో ఎన్నికకి ఇండికేటర్ కాదు మన దేశంలో. ఆ ప్రతి ఎన్నిక అక్కడున్న కాంటెక్స్ట్ని బట్టి జరుగుతూ ఉంటుంది, సందర్భాన్ని బట్టి. అందులో ఉప ఎన్నిక ఎప్పుడు కాంటెక్స్ట్ కాదు. కానీ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఇది అనేక అంశాలని టెస్ట్ చేస్తుంది. జూబ్లీహిల్స్ ఒకటి టెస్ట్ చేసేదంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మారాడు. దీన్ని ప్రజలు అంగీకరిస్తారా అనేది ఒక ఫస్ట్ టెస్ట్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికతో ఒక రకంగా ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో బలపడగలదా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ హైదరాబాద్ ఒక రకంగా తీర్పు చెప్తే తెలంగాణ ఇంకో రకంగా తీర్పు చెప్పింది. సో అందువల్ల ఇంకా హైదరాబాద్లో బీఆర్ఎస్ బలంగా ఉందా ఈ క్వశ్చన్. రెండవది, కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో బలాన్ని పుంజుకుందా? సో ఫిరాయింపుల్ని ప్రజలు అంగీకరిస్తారా రేపు? ఎందుకంటే ఒక్క జూబ్లీహిల్స్తోనే పోదు కదా, రేపు మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది, కారణాలు వేరేనా. సో అక్కడ మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేము సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసు రీత్యా చూస్తే. అందువల్ల ఇది ఒక రకంగా పార్టీ ఫిరాయింపుల పైన ప్రజల తీర్పు అవుతుంది. రెండవది, బీఆర్ఎస్ హైదరాబాద్లో బలంగా ఉందా, కాంగ్రెస్ పుంజుకుందా అని. మూడోది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందా, సంతృప్త స్థాయి ఏ రకంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీకు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్లు గెలుచుకుంది. సో మరి అక్కడ గెలుచుకుంది కనుక ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్ కదా. బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీట్ నిలుపుకుంటుందా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు లాక్కుంటుందా, ఇది తేలాలి. నాలుగవది, అసలు మేమే మా ప్రధాన ప్రతిపక్షాన్ని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ పార్టీని ఒకసారి చూశారు, ఈ పార్టీని ఒకసారి చూశారు, ఇప్పుడు మా పార్టీని చూడండి అని.
హైదరాబాద్లో బీజేపీకి ట్రెడిషనల్గా కూడా బలం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అది కనబడ్డది. మరి బీజేపీ కనుక ముందుకొచ్చి అసలు బీఆర్ఎస్ కాదు ఆ ప్రిన్సిపల్ అపోజిషన్, మేమే రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని నిరూపిస్తుందా? ఐదవది జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి తర్వాత. సో ఈ ఉప ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. సో ఆరవది రేవంత్ రెడ్డి హైదరాబాద్ విజన్ ఉంది, ఫ్యూచర్ సిటీ అని, మూసీ ప్రక్షాళన అని, అది హైడ్రా అని, వీటిపైన మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మూసీ మురికి అలాగే ఉండాలా, బీఆర్ఎస్కు అలాగే ఉండాలని కోరుకుంటోంది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మూసీ ప్రక్షాళన పేరుతో 1000 కోట్లు దండుకుంటున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మూసీ ప్రక్షాళన పేరిట పేదలకు ఇల్లు లేకుండా చేస్తారా అని బీజేపీ బీఆర్ఎస్ అంటోంది. అలాగే హైడ్రా వల్ల పెద్ద పెద్ద వాళ్ళు అడ్డగోలుగా ఆక్రమించుకొని ఉంటే వాళ్ళ సంగతి తేల్చకూడదని కాంగ్రెస్ అంటోంది. హైడ్రా వల్ల ఇప్పుడు చూడండి కేటీఆర్ అన్న దాంట్లో కూడా ఉంది, హైడ్రా దారిని బెదిరిస్తున్నారు అని అంటున్నారు. సో హైదరాబాద్కు ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టింది మేమే అని బీఆర్ఎస్ చెప్తోంది. కాదు, హైదరాబాదులో రేవంత్ రెడ్డి కొత్త విజన్తో ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ను మరింత గోదావరి నదీ జలాలు హైదరాబాద్ తీసుకురావడము, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నుంచి కొత్తగా అమరావతికి డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే, అందువల్ల హైదరాబాదుకు మూసీ నదిని కంప్లీట్గా పరవలు దొక్కిస్తాం. ఇలా హైదరాబాదుకు మా విజన్ బీఆర్ఎస్ విజన్ కన్నా గొప్పది అని కాంగ్రెస్ చెప్తోంది. సో ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఈ క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ ఖచ్చితంగా రంగంలోకి దిగుతాయి. నిజంగా ప్రజలు ఇవన్నీ చూసి తీర్పు చెప్తారా, అది మళ్ళీ ఎప్పుడు ఉండే క్వశ్చనే. ప్రజలు అల్టిమేట్గా తీర్పు చెప్పేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపితే మనకు తెలియదు కాదు. కానీ ఇవన్నీ పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ప్రజలు ఈ అంశాల ఆధారంగానే తీర్పు చెప్తారు. హైడ్రా ఆధారంగా, ఫ్యూచర్ సిటీ ఆధారంగా, మూసీ ఆధారంగా వీటిపైన తీర్పులు చెప్తారా అనే క్వశ్చన్ ఎప్పుడైనా ఉంటుంది. కానీ పొలిటికల్ డొమైన్లోనైతే ఈ ఎన్నిక జరుగుతున్న సమయంలో ఫలితం వచ్చాక ఈ కంటెస్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బికమ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో గెలవలేదు, బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలం ప్రధానంగా హైదరాబాద్లో, అందువల్ల ఆ బీజేపీకి హైదరాబాదులో ఒక పరీక్షా సమయం కూడా ఇది. సో మీకు రాజాసింగ్ లాంటి హైదరాబాద్ నాయకులు పార్టీ దూరం చేసుకుంది, లేదా ఆయన పార్టీకి దూరం అయ్యారు. సో ఇలాంటి డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి కనుక మీరు కాంగ్రెస్లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది హైదరాబాద్లో వాళ్ళే. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా ఇట్ హస్ బికమ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కంటెస్ట్. ఎస్.